మహిళ భద్రత పెద్ద సవాలుగా మారిందని, బయటకు వెళ్లిన మహిళ సురక్షితంగా ఇంటికి చేరుతుందనే నమ్మకం లేకుండా పోయిందన్నారు మంత్రి సీతక్క. కోల్కతా మెడికోపై జరిగిన ఘటనపై జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనకు తాము మద్దతిస్తున్నట్లు చెప్పారు. సమాజంలో ఆర్థిక భద్రతతో పాటు సామాజిక రక్షణ అవసరమని, అందువల్ల మార్పు అనే పేరుతో ఒక స్పెషల్ డ్రైవ్ను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల రక్షణపై అవగాహన కల్పిస్తున్నట్లు పిలుపునిచ్చారు. మరి ఒక టీం లాగా ఏర్పడి ఇది మానవ ఆలోచనలలోనే అలాంటి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్రైమ్, ఈ మీరు ఎట్లయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అనుకుంటున్నామో, ఈ క్రైమ్ రేట్ పెరగకుండా, అసలు ఆలోచన అనేది రాకుండా వాళ్ళ మెదళ్ళల్లోకి ఒక సబ్జెక్టుని ఎట్లయితే మనం ఈ సమాజాన్ని చదవడం కోసం మనకు ఎడ్యుకేషన్ అయితే ఎట్లా ఒక సబ్జెక్టుగా తీసుకుంటామో, ఒక లెసన్గా, ఎస్ ఆ ఉమెన్ విషయంలో కూడా అదొక సబ్జెక్ట్, అదొక మన మానవ జీవితానికి చాలా అవసరం. కాబట్టి అట్లా తరగతి గదులలో నుంచే ఇది మనం వాళ్ళకి నేర్పించాలి. సేమ్ టైం ఒక దిక్కు విజ్ఞానాన్ని అందించాలి, ఒక దిక్కు భయము, ఒక దిక్కు భక్తి, రెండు కూడా ఉండాలి. భయము అనేది ఇలాంటి తప్పులు చేస్తే కఠినంగా శిక్షిస్తాం, ఎవరినైనా వదిలిపెట్టాం, అది చిన్న పెద్ద అనేది కాదు, లేదా ఉన్నతం లేదా పేద అనేది కాదు, ఏదైతే నేరం ఉంటుందో దానికి కఠినంగా శిక్ష జరగాల్సిందే. ఎట్ ద సేమ్ టైం అసలు ఆ తప్పులు జరగకుండా వాళ్ళ యొక్క మెదళ్లను మనం వాషౌట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచన అనేది ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు, ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, రాత్రి నైట్ డ్యూటీకి వస్తారు, ఒక అమ్మాయి వస్తుంది, డ్యూటీ చేసుకొని పోతుంటారు, పక్కన మరి కొలీగే కదా అని ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. మరి అక్కడ మనం ఏ రకమైనటువంటి అంటే అలాంటి ఆలోచన, నా ఫ్రెండ్ నన్ను నమ్ముకొని వచ్చింది, మరి నాతో పాటు డ్యూటీ చేస్తుంది అనేటువంటి భావన వాళ్ళలో ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా మనము యాక్చువల్గా ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇచ్చే విధంగా రాబోయే కాలంలో తెలంగాణలో మేము ఒక అంటే భావజాలాన్ని మార్చే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.